రోజు ఏం మీటింగులు రా, పని వచ్చినోడికి మీటింగ్ పెట్టినా ఓ అర్థం ఉంటుంది, ఓ అందం ఉంటుంది. మనకేమో పని రాదు, బయటకు పోతేనేమో జాబ్ రాదు. ఏమిరా కార్తీకు చెప్పు. పిచ్చిలు వేస్తుందిరా అయ్యా ఈ మీటింగ్లతో. రోజుకు 2-3 సార్లు ఏందిరా ఈ మీటింగ్లు, సావ దొబ్బుతున్నారు. మానేస్తారా ఈ జాబు? మానేసి ఇంటిని తిరిగి పొద్దుగాల కూడా పాల ప్యాకెట్లు వేస్తావా? పాల ప్యాకెట్ కాకపోతే పానీపూరి బండి పెట్టుకుంటాడా? పోరీలు వస్తారు. ఆహా, పోరీలు వచ్చి భయ్యా తోడా ప్యాజ్ డాలో అంటారు. అవసరం అంటున్నా. అరే కార్తీకు, నువ్వు ఎంత ప్రేమగా పానీపూరి వేసిన అమ్మాయిలు ఎప్పుడు పానీపూరి తినిపించడానికే పడతారా, పానీపూరి వేసడానికి పడరు. జస్ట్ బిల్లు కట్టి పోతారు. నాకు చిన్నప్పటి నుంచి మంచి రైటర్ అవ్వాలని పెద్ద డ్రీమ్ రా. కానీ స్టోరీస్ రాయడం రాదురా. అరే నువ్వు రైటర్ అవుతా ఉంటున్నావు కాబట్టి నీకు ఒక లైఫ్ ఇస్తా. నా దగ్గర కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి, అవి నీకు ఇస్తా. లవ్ స్టోరీసా? అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకు. ఒక్క అమ్మాయితో తిరిగితే లవ్ స్టోరీలు అంటారు, నెలకో అమ్మాయితో తిరుగుతాడు. లస్ట్ స్టోరీలు అయితే అవి లవ్ స్టోరీలు కాదు. నెట్ ఓపెన్ చేస్తే ఇన్ని వీడియోలు వస్తాయి, రోజు చూస్తా. మీరు రాసేది బొక్క. ఏదైనా కొత్తగా ఆలోచించరా అండ్రా. అందుకేనా హాట్స్పాట్ అని చేయమంటే డేటా లేదంటున్నావు. నా డేటా అడుగుతున్నావు అంటే నీ డేటా ఏమవుతుందో నాకు అర్థమవుతుంది. తెలిసిపోయిందంటావా? మూసుకొని కూసో, మ్యాటర్ కోటి నుంచి ఊటికి పోయేస్తుంది. మన హెచ్ఆర్ గాడు ఏందిరా, బర్త్డే అయిపోయిన తెల్లారి నుంచి కనిపిస్తానే లేడు. అవునరా, బర్త్డే అంటే గుర్తుకొచ్చింది. ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా పెద్ద మనిషి ఫంక్షన్ చేసినట్టు చేస్తాడేందిరా? అవు అదేం పిచ్చిరా. అవునరా, ఇంకా అమ్మాయిల బర్త్డే అయితే మరీ దారుణం. ఏదో శ్రీమంతం చేసినట్టు చేస్తాడేంట్రా. వాడికి ఒకసారి ఫోన్ చేద్దాంరా, ఏమైపోయిండేమో పాపం. హాయ్ రా కార్తిక్, చెప్పు. హలో అన్న, ఏమైందన్న ఆఫీస్కి వస్తలేవు? నీ ఫోన్లో మొబైల్ డేటా ఉందా? ఓకే బే, ఉందన్నా. అయితే నీకు ఫోటో పంపిస్తా చూడరా. సరే చూడరా ఏంటో. ఆ? అరే ఏమైందిరా వీడికి? ఏమైందిరా? నాకు చూపి. ఏమైంది? చూపిరా. అరే ఏమైందిరా వీడికి? ఆ కన్నుకి ఏమైందిరా? చీకట్లో దేని మీద కన్నేసి ఉంటాడు, అది రాత్రి వచ్చి కాటేసింది. అంతే అంటావా? హెచ్ఆర్ గాడు. అవునరా. అబ్బా, లంచ్ టైం అయిపోతుందిరా. పైన అందరు తింటుంటారు, కర్రీలు అన్నీ అయిపోతుంటాయి. ఎవడోడు ఏం తెచ్చిండో ఏమో. చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలా వచ్చేద్దామా? ఏయ్, ఈటింగ్ టైం అయినా మీటింగ్ అయ్యాకే. మర్చిపోయావా రూల్స్? నాకు అర్థం కాదు ఏంటంటే, మనకు ఎప్పుడు చూడు మనకే పెడతాడేంద్రా మీటింగ్లు ఆఫీస్లో. మన నలుగురమే ఉన్నామారా ఆఫీస్లో. ఆఫీస్లో జీతం తీసుకొని మరి పనిచేయనోళ్ళు ఎవర్రా? మనమే. నాకు తెలిసి అందుకే ఈ మీటింగ్. అందుకే. ఏంటి, జీతం తీసుకొని పని చేయట్లేదా? ఏం మాట్లాడుతున్నావురా? ఈడేమో ఆఫీస్లో సినిమాలు చూస్తాడు, ఈడేమో లంచ్ టైంలో కర్రీలు అవ్వగొడతాడు, వాడేమో ఆఫీస్లో ఊకొని భూములు అమ్ముతాడు. వీడేమో ఫిలిం ఇండస్ట్రీ, వీడేమో ఫుడ్ కోర్టు, ఆడేమో రియల్ ఎస్టేట్. దీని అమ్మాయి ఐటీ సెక్టార్ కాదురా, మొత్తం మల్టీ సెక్టారే ఇది. ఒక్కోడు ఒక్క యాంగిల్ ఉన్నాడురా. అబ్బా, నువ్వేదో 90 degrees యాంగిల్ లాగా చక్కగా ఉన్నట్టు మాట్లాడుతున్నావురా. నువ్వు ఫస్ట్ ఆఫీస్ చక్కరారా టైంకి. నీ వల్లనే రా సగం మీటింగ్లు మనకి. హైదరాబాద్లో బతుకుతలేరా మీరు? ట్రాఫిక్ ఉండదా రా? నేను ఉదయం పొద్దుగాలనే బయలుదేరుతా, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. అయినా గలీలు గలీలు తిరుక్కుంటా వచ్చేసరికి ఆఫీస్కి వచ్చేసరికి 12 అవుతుంది. ఆహా, ఆ? గల్లీలు తిరిగేది గర్ల్స్ కోసమే కదరా? అవును తెలుసు కదా, ఎవరు మూసుకో. హైదరాబాద్లో మనకి మెట్రో అని ఆప్షన్ ఉంది తెలుసా? అది ఎక్కితే టైంకి వచ్చేయచ్చు తెలుసా? రే కార్తీకు, నీకు దిమాకుందా రా? నాకు మా అయ్య కొనిచ్చిన బండి ఉన్నది. మా అవ్వ పెట్రోల్కి పైసలు ఇస్తుంది, దాన్ని రాత్రి అంత ఇంట్లో పెట్టి మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి మెట్రో కింద పెట్టి. నాకెందుకురా మెట్రో ఛార్జ్ బొక్క? చెప్పు కార్తీకు, నువ్వు సైలెంట్ ఉండు, విజ్ఞానం ప్రదర్శించకు.
సరేనా? అసలు మనం ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన పరిస్థితి ఏంట్రా? నిజమేరా. ఛే, చిన్నప్పటి నుండి నేను పోలీస్ అయిదామనుకున్నారా, కొంచెం పెద్దగానాక హీరో అయిదామనుకున్నా, కాలేలా ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలనుకున్నా, కానీ ఆఫీస్కి వస్తేనేరా ఏం అవ్వాలనిపిస్తలేదు, ఏం అర్థమైతలేదురా జిందగీ. ఫోన్ వస్తుందిరా. ఫోన్ అరే ఫోన్ వస్తుందిరా. నాకు వినబడుతుందిరా. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో Hello, guys. సార్ సార్. సార్. హాయ్ సార్. హాయ్ నా గురించి వెయిట్ చేస్తున్నారా? అవును సార్. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నానమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని. అరే నేను ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఫుల్ ఫ్రీడమ్ రా. ఓకే సార్. మీ జాబులు పోయినాయి. సార్. సార్. సార్ ఏంటి సార్, ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాం సార్. మిమ్మల్ని పెట్టుకుంటే మెయిన్ నష్టాల్లో ఉంటాను సార్. అరే మీకు పంక్చువాలిటీ లేదు, వర్క్ ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. మిమ్మల్ని చూసి 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 చివరికి నిర్ణయం సార్ అది కాదు సార్, మేము అరే అసలు మీకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు జాబ్ వాల్యూనే తెలియదు కదరా మీకు. అరే కృష్ణ, నీ గురించి మాట్లాడి వేస్ట్రా. అరే అనిల్, నువ్వు సినిమాలు చూస్తావో చేస్తావో నీ ఇష్టం రా. అరే ఎస్టేటు, నువ్వు పోయి రియల్ ఎస్టేట్ చేసుకోరా, భూమి మీద చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. అరే దర్శి, నువ్వన్నా పికప్ అవుతావు అనుకున్నాను రా, వాళ్ళతో కలిసి ప్యాకప్ అవుతావు అనుకోలేదు. అది కాదు సార్. ప్లీజ్ సార్. సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీటింగ్లో correct గా చెప్పాం ఉంటాం కదా సార్. సార్ ఇప్పటి సార్. నుంచి సార్ కరెక్ట్గా వర్క్ చేసుకుంటాం సార్, ఆన్ టైం ఉంటాం సార్ ఆఫీస్లో. అరే బీటెక్లు డిగ్రీలు కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం రెజ్యూములు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా. వాళ్ళని అడగండి రా, ఒక జాబ్ సంపాదించడం ఎంత కష్టమో. ఇప్పుడు బయటికి పోతారు కదా, ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. నేను మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు నాకు బుద్ధి చెప్పారు. నేను మీకు గుడ్ బై చెప్తున్నాను. సార్ లంచ్కి కూడా పోను సార్. ప్లీజ్ సార్, వర్క్ చేసుకుంటాం సార్. ఆల్ ద బెస్ట్ గాయస్, బాయ్ బాయ్.